అండి దిస్ ఈజ్ వాసు ప్రాపర్టీస్ గుంటూరు. ఇప్పుడు మీ ముందుకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైడ్తో వచ్చామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, పూర్తి డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనం చూపించేటువంటి ప్రాపర్టీలో సైట్లోనే ఎంత డెవలప్మెంటు కనపడుతుందో మనం వీడియోలోనే పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా లో బడ్జెట్ అండి, డెవలప్మెంట్ కూడా బాగా ఉన్నటువంటి సైటు. నేషనల్ హైవే పక్కనే కనపడేటువంటిది నేషనల్ హైవే, దాని అవతల కనపడేటువంటిది కాటూరు మెడికల్ కాలేజీ. కాటూరు మెడికల్ కాలేజీ ఒకవైపు ఉంటుంది, ఈ సర్వీస్ రోడ్డుకి పక్కనే ప్యారలర్ రోడ్డు సైట్కి వచ్చేటువంటి రోడ్లో ఈ వెంచర్ ఉంటుంది. నేషనల్ హైవేకి జస్ట్ 100 మీటర్స్ మాత్రమే, దాదాపుగా నేషనల్ హైవే పక్కనే అనుకోవచ్చండి. కాటూరు మెడికల్ కాలేజీ రోడ్డుకి అటువైపు ఉంటుంది, రోడ్డుకి ఇటువైపు ఈ వెంచర్ ఉంటుంది. దగ్గరలోనే కాటూరు మెడికల్ కాలేజీ కాకుండా చేటి ఇంజనీరింగ్ కాలేజీ ఉంటుంది, ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంటుంది, కిడ్స్ అక్షర కాలేజీ ఉంటుంది. అదేవిధంగా మొదలగు కాలేజెస్తో మంచి మార్కెట్ ఉన్నటువంటి లొకేషన్లో ఉన్నటువంటి సైటు. ఇదే వెంచర్లో మనకి ఈ విధమైన డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఒక అపార్ట్మెంట్ ఒకటి శంకుస్థాపన జరిగినటువంటి అపార్ట్మెంట్ మనం సైట్ అయితే చూస్తున్నాం. అదేవిధంగా ఇదే వెంచర్లో హాస్టల్ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది. బికాజ్ దగ్గరలో ఉన్నటువంటి కాటూరు మెడికల్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ వారి యొక్క నీడ్స్కి అనుగుణంగా హాస్టల్స్ మంచి మార్కెట్ నడిచేటువంటి లొకేషన్. దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్ అన్నిటికీ కూడా ఈ హాస్టల్ పైన ఆధారపడి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్తో ఉంటాయి. సో నేషనల్ హైవే పక్కనే ఉండటం చేత ఈ వెంచర్లో వెంటనే మార్కెట్ చేయబడి కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసినటువంటి వెంచర్ ఇది. మరొక సైట్ చూస్తున్నాం. మొన్న సండే గృహప్రవేశం చేసినటువంటి ఇదొక ఫ్లాటు. వెనక మనం ఇందాక చూసినటువంటి ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి ప్లాన్ చేస్తున్నటువంటి మరొక సైటు. అదేవిధంగా మరొక కన్స్ట్రక్షన్ దాదాపుగా సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి G+2 కన్స్ట్రక్షన్ దాకా వెళ్ళినటువంటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి మరొక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ విధమైన వెంటనే హాస్టల్స్ పరంగా కన్స్ట్రక్షన్కి బాగా ఉపయోగపడుతున్నటువంటి ఈ సైట్లు మనం పోస్ట్ చేసినటువంటి లాస్ట్ వీక్లో పోస్ట్ చేసాము. మంచి మార్కెట్ కూడా చేయబడిందండి. దాదాపుగా విజిట్ చేసినటువంటి ఒకరిద్దరు తప్ప మంచి మార్కెట్ చేయబడినటువంటి వెంచరు, బికాజ్ ఇటువంటి డెవలప్మెంట్లు కావటం చేత. అదేవిధంగా వెంచర్లో కూడా ఫుల్లీ డెవలప్మెంట్ అండి. మనం చూపిస్తున్నటువంటి అదిగోండి అదొక కన్స్ట్రక్షను. సైడ్ కాలువలు 30 ఫీట్ వైడ్ రోడ్లు అండి. రెండు వైపులా తూర్పు పడమర రెండు వైపుల నుంచి వేసుండి రెండు వైపులా ఎంట్రన్స్ గేట్స్, సెక్యూర్డ్గా కాంపౌండ్ వాల్తో, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీతో ఉండి ఫుల్లీ డెవలప్ అయినటువంటి వెంచర్ కావటం చేత విజిటింగ్స్ వచ్చినవన్నీ దాదాపుగా క్లోజ్ అయినటువంటి వెంచర్ అండి. సో లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి, కేవలం 10 ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి. అవి కూడా 100 గజాల నుంచి 400 గజాల వరకు మాత్రమే ప్లాట్లు ఉన్నాయి. 10 ప్లాట్లు మాత్రమేనండి. ఇదిగోండి మరొక మనం చెప్పినట్టుగా అపార్ట్మెంట్కి స్టార్ట్ చేసినటువంటి కన్స్ట్రక్షన్కి సిద్ధంగా ఉన్నటువంటి ప్లాట్ అది. తూర్పు పడమరలండి, అన్నీ కూడా తూర్పు పడమర ప్లాట్లే. వైడ్ 30 అడుగుల రోడ్లు, ఈ విధమైన కాలువలు, సైడ్ కాలువలు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్తో ఉండటం చేత వెంటనే అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. నేషనల్ హైవే పక్కనే అవటం చేత మనం చెప్పినటువంటి కాలేజెస్ కానీ హాస్టల్స్కి పరంగా లేదా వారికి నివాస యోగ్యానికి ఉపయోగపడేటువంటి వెంచర్కి
ఉండటం చేత ఇది వెంటనే మార్కెట్ చేయబడింది. ఎవరైతే మనకి ఇన్వెస్ట్మెంట్ సైట్ కావాలి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైట్ అనుకునే వరకు కూడా, ఫ్యూచర్ అప్రిషియేషన్ కావాలనుకునే వరకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి వెంచర్లో కూడా దాదాపుగా ఎవరైతే వెంచర్ వహిస్తున్నారో వారు డెవలప్మెంట్లు చూపిస్తారు, కానీ ఎవరైతే కొనుగోలు చేశారో వారే సొంతంగా డెవలప్మెంట్ చేసుకున్నటువంటి వెంచర్ ఇది. సో దాని కారణంగా మొత్తం దాదాపుగా మంచి మార్కెట్ చేయబడింది. ఈ వెంచర్లో గ్రౌండ్ వాటర్ కూడా కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి గ్రౌండ్ వాటర్ కావటం చేత కన్స్ట్రక్షన్ పరంగా కూడా బాగా వెంటనే కన్స్ట్రక్షన్కి స్టార్ట్ చేసినాడు. కనపడుతున్నటువంటి గ్రౌండ్ వాటర్తోనే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. నేషనల్ హైవే పక్కనే మనకి వెంచర్లోకి ఒక 100 మీటర్స్ మాత్రమే డిస్టెన్స్తో ఉన్నటువంటి ఈ వెంచరు గజం కేవలం 7,500 రూపాయలు మాత్రమేనండి. 8,500 చేస్తే స్లాట్ బుకింగ్, 7,500 ఫైనల్గా మార్కెట్ చేస్తున్నటువంటి వెంచర్. మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్. థ్యాంక్ యూ, బాబాయ్.